दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. అరే రే 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 నాన్న ఏంట్రా భయపడుతున్నావేంటి? ఓహో ఫాస్ట్ గా తిప్పేస్తే కళ్ళు తిరిగాయా? సారీ రా, ఐఎమ్ వెరీ వెరీ సారీ. రాఘవ్ గారు ఎవరితో మాట్లాడుతున్నారు? సరిగ్గా చూడండి, కనబట్టలేదా? ఎవరు లేరే? సెలబ్రిటీ అయిపోయింది కదా, కళ్ళు నెత్తికెక్కిపోయి. సరిగ్గా చూడండి, ఇది పట్టుకుని చూడండి ఎవరున్నారు. అను చీమను పట్టుకుని చీమ అంటే నేను ఒప్పుకొని ఏమనుకుంటున్నావు? దాని పేరు ఎర్రబాబు. ఎర్రబాబు ఊరుకోండి రాఘవ్ గారు. చీమకు పేరేంటి? చీమ చీమ అనకపోతే ఇంకేమంటారు? అను అను నువ్వు మనిషివే, కానీ మనిషి అని పిలిస్తే ఒప్పుకుంటావా? మనిషినే కానీ నాకు పేరుంది కదా, అను అంటే పలుకుతా. చీమను కూడా ఎర్రబాబు అని పిలవాలి. మరి ఏగా సినిమాలో సమంత ఏగను ప్రేమిస్తే మీరందరూ బాగా చూసారే, నేను చీమను పెంచుకుంటే ఎందుకు చూడలేకపోతున్నారు? చీమను పెంచుకోవడం ఏంటో. అది రాజమౌళి గారి స్క్రిప్ట్, ఇది రాకెట్ రాఘవ స్కిట్, అందుకే చులకనైపోయింది. సారీ రా, సారీ. అను నేను అవమానపరిచినందుకు నేను సారీ చెప్తాను. బాబు గారు నమస్కారం అండి. మేడం నమస్తే అండి. ఈ మధ్య నాకు తరచూ బీపీ ఎక్కువైపోతుంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఏమైనా పెంపుడు జంతువులు పెంచుకోవయ్యా, బీపీ తగ్గుతుందని చెప్పారు. అందుకే పెంపుడు జంతువు మా ఇంట్లో పెరుగుతోంది, చీమ. ఎర్రబాబు పరిచయం చేయిస్తాను. సార్కి నమస్తే పెట్టు. బాబు గారు నమస్కారం అండి. మేడం నమస్తే అండి. ఏమే కాఫీ పట్టరా. ఎర్రబాబు కాఫీ రెడీ, దా తాగరా తాగరా. ఎర్రబాబు ఏమైంది? అలిగాడు. ఎందుకు తాగట్లేదు? చక్కెర తక్కువైంది. ఎన్నిసార్లు చెప్పానే చక్కెర ఎక్కువేమని. మేడం అర్థం చేసుకున్నారు, అర్థం చేసుకోలేకపోతున్నా. అయినా తరచు నీ మీద ఎర్రబాబు రోజు కంప్లైంట్లు ఇస్తున్నాడు తెలుసా? ఎప్పుడు వంటింట్లోకి వచ్చిన పంచదార డబ్బా మూత బిగించేస్తున్నావంటే వెళ్ళి 10 పంచదార పలుకులు పట్టరా, వెళ్ళు. అది ఎర్రబాబు, ఈడొక ఎర్రిబాబు. ఎర్రిబాబు ఇదిగోండి. ఎర్రబాబు ఎంజాయ్. ఎంజాయ్. వెళ్ళి స్నానానికి వేడి నీళ్ళు పెట్టి. మీకా? కాదు చీమకా? చీమనొద్దని ఎన్నిసార్లు చెప్పాను. వాడి పేరు ఎర్రబాబు. మళ్ళీ చీమను ఉంటే చంపేస్తానేమనుకుంటున్నావు? అది కాదు. Shut up your mouth. Go and drink cup of hot water. Get out. ఒళ్ళో పెట్టుకుంటాడు స్నానం చేయించ. పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళింది. సిన్ని సిన్ని కోరికలడగా శ్రీనివాసుడు నన్నడగా. అమ్మా బతుకుందా ఇంకా? పౌడరే వారిని దిష్టి చొక్క మామూలుగా లేదు వేషాలు. పెట్టి ఇక్కడ పెట్టుకోండి. అయినా చిన్ని జీవికి స్నానం ఏంటండి? అది చిన్ని జీవి కాదే, శ్రమజీవి. క్రమశిక్షణలో మనిషి కంటే కూడా చీమలే గొప్పవి. మా ఎర్రవాడే గొప్పవాడు. ఎక్కడైనా వైన్ షాపుల దగ్గర, సినిమా థియేటర్ల దగ్గర మనుషులు క్యూలో ఉంటున్నారా? లేరే. కానీ మా చీమలు అవి ఒకసారి ఎంత విపత్కర పరిణామాలు వచ్చినా సరే పుట్ట నుంచి బయటికి క్యూలో వెళ్తాయి, మళ్ళీ క్యూలోనే వస్తాయి. అంతెందుకే, మనుషులు ఎప్పుడైనా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నారా? కానీ చీమలు కొన్ని కోట్ల సంవత్సరాల ముందే ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నాయే. ఇప్పుడు నీ బరువు ఎంత? 60 కేజీలు అండి. అది తినక ముందు. తిన్నాక ఎంతో చెప్పు. 70 కేజీలు. అంటే 10 కిలోలు మెక్కుతున్నావు అనమాట. 10 కిలోలు మెక్కడం కాదే గొప్ప. చీమ తన బరువు కంటే 10 రెట్లు ఎక్కువ బరువును మోస్తుంది, అది గొప్ప. ఇప్పుడు చెప్పు, పుచ్చకాయ అంత బ్రెయిన్ ఉన్నా మనిషి గొప్పవాడా? ఆవగింజంత కూడా బ్రెయిన్ లేని చీమ గొప్పదా? చీమే గొప్పది. అంతేకాదే, మనిషికి పగ ప్రతీకారాలు నేర్పింది చీమే. అనగనగా ఒక రాజుగారికి 7 కొడుకుల కథలో నా బంగారు పుట్లో ఏలు పెడితే కొట్టనా అని వార్నింగ్ ఇచ్చింది. అందుకనే చీమ పగ ప్రతీకారాలకు ప్రతీకగా ఎన్నో ఊర్లకి చీమల పేర్లు పెట్టుకున్నారే. చీమల పేర్లు పెట్టారా? కోనచీమ, పట్టి చీమ, దివి చీమ, రాయల చీమ. అవి కోనసీమ దివిచీమ కాదు, కోనసీమ దివిసీమ. నాకు ఇలాగే అర్థమైంది, నేను ఇలాగే ఫిక్స్ అయిపోయాను. అందుకే చీమలకు ఒక జాతీయ గీతాన్ని కూడా పెట్టారు తెలుసా? చీమలకి జాతీయ గీతమా? ఎస్, చీమ 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 తెలుసుకోవే బామ్మ. వెళ్ళి మా ఎర్రబాబుకి ఒక ఎర్రటి క్యారెట్ హల్వా చేసి పట్టరా. క్యారెట్ హల్వా ఏంటిరా అలా సీరియస్ గా ఉన్నావేంట్రా?
ఓహో మా నాన్నని మేము పెళ్లి చేసేసుకుని హ్యాపీగా ఉంటున్నాము, నిన్ను పట్టించుకోలేదు, నెగ్లెక్ట్ చేస్తున్నావు కదా. ఓ, ఎందుకు పెళ్లి. అలా అలుగుతావు ఎందుకు నువ్వు? ఓ నీకు పెళ్లిడు వచ్చిందా? మన వెనక వీధిలో ఒక ఎర్రచే ఉంది, దాన్ని పెళ్లి చేసుకుంటావా? దానికి అందం తక్కువ హడావిడి ఎక్కువ, దానికి అందం తక్కువ హడావిడి ఎక్కువ. అరసు ఇలాగా. మన ఎదురింటి వేప చెట్టు మీద ఒక గండు చేయి ఉంది, దాన్ని పెళ్లి చేసుకుంటావా? దానికి మధ్య బలుపు ఎక్కువైంది, రశ్మి లాగా. ఏయ్! ఓ పని చేయి, మన ఇంటికి ఎదురుగుండా ఒక కరెంటు స్తంభం ఉంది, ఆ స్తంభం మీద ఒక కరెంటు చేయి ఉంది, దాన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటావా? దొంగ! కరెంటు చెవి పేరు చెప్పగానే మా చెవిలో కరెంటు ప్రవహించింది, అంటే కరెంటు చెవి నచ్చేసింది అనమాట. ఇప్పుడు వెళ్ళి దాన్ని పట్టుకొస్తానుండు. నీ కోసం కరెంటు చీమను బాక్స్ లో బంధించి తీసుకొచ్చా. ఇక్కడే బయట ప్రేమించుకుంటే దిష్టి కళ్ళు పడతాయి. అబ్బో అబ్బో. మీ ఇద్దరు దీంట్లోనే సహజీవనం చేసుకోండి. లివ్ ఇన్ రిలేషన్షిప్. ఎవరైనా చూస్తారో సీక్రెట్ గా సహజీవనం చేసుకోండి. అత్తగారు, అల్లుడు గారు 5 నిమిషాల్లో మా ఇంటికి రండి, అర్జెంట్ గా పని ఉంది. అమ్మా ఈ రోజు నీ పుట్టినరోజా? కాదు నాన్న. అల్లుడు గారు మీ పుట్టినరోజా? కాదు మామగారు, మరి ఎవరిది? మా ఎర్రబాబు పుట్టినరోజు. ఎర్రబాబు ఎవరు? సర్ప్రైజ్. ఎర్రబాబు తలుపు తీయొచ్చా? తలుపు తీయొచ్చా? ఓ చేవా! తీయమన్నారంటే పళ్ళు రాలగొడతానే అనుకుంటున్నారు. దాని పేరు ఎర్రబాబు. మా ఇంట్లో ఒక సభ్యుడు, త్వరలోనే వాడికి ఆధార్ కార్డు కూడా అప్లై చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి చీమక? అత్తగారు వదిలేండి బాబు. హ్యాపీ బర్త్డే ఎర్రబాబు, హ్యాపీ బర్త్డే ఎర్రబాబు, హ్యాపీ బర్త్డే ఎర్రబాబు, హ్యాపీ బర్త్డే ఎర్రబాబు. ఊదమ్మా ఊదు ఊదు ఊదమ్మా ఊదు ఊదు ఊదు. చేమ ఎక్కడ ఊతుంది? తప్పుకోలేదు. ఎర్రబాబు ఎక్కడ పోయిందో. బుద్ధి జ్ఞానం ఉందా లేదా? నీ దాకనో వేసుకుని కూతే ఎర్రబాబు మీద ఉప్పు నచ్చినట్టుంటది. ఎర్రబాబు ఎక్కడున్నావు నాన్న? ఇక్కడున్నావా? సారీరా, మా మామ తెలియక అలా ఊదేశాడు, ఏమనుకోకే. ఈ చాకు మీద కూర్చో, కేక్ కట్ చేస్తా. చప్పట్లు కొట్టండి. అదే ఎర్రబాబు పుట్టినరోజు అయిపోయింది. ఇది ఎర్రబాబు కన్నమాట. ఇది కుటుంబ సభ్యులంతా పంచుకోండి, ఇది మాత్రం ఎర్రబాబు. ఇప్పుడు మనమంతా దాగుడు మూతలు ఆడబోతున్నాం. ముందు నేను దొంగని. దాగుడు మూతల దండాకూర్, పిల్లి వచ్చే ఎలకా భద్రం, ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్ సాంబార్ బుడ్డే. ఎర్రబాబు ఎక్కడున్నాడు? ఎర్రబాబు ఎక్కడ దాగున్నాడు? ఎర్రబాబు ఏ ఎర్రబాబు నువ్వు ఎక్కడ దాగున్నావో తెలిసిపోయింది. ఇలా ఇలా కొట్టకండి, ఎర్రబాబుకి దెబ్బలు తగులుతాయి. ఆగండి, కదలకండి. ఎర్రబాబు ఎర్రబాబు అవుట్ అయిపోయాడు, ఎర్రబాబు అవుట్ అయిపోయాడు. ఎర్రబాబు ఇప్పుడు వెళ్ళి నీకోసం మంచినీళ్ళు తెస్తాను. ఏంటో అల్లుడు గారు చేదస్తాం. అయినా ఏంటమ్మా అల్లుడు గారు? ఎందుకమ్మా లారిచావు? ఎర్రబాబు మీద కూర్చున్నారు. నాన్న, ఎర్రబాబు కనిపించట్లేదు. వామ్మో, ఇప్పుడు నా మొగుడు చంపేస్తాడు నాన్న. ఊరుగా ఆడిపించి నీకెక్కినట్టుంది. అయినా ఆకాశంలో చుక్కల కొదవా, ఇంట్లో చీమల కొదవా? ఒక్క నిమిషం ఉండి చెప్తాను. ఎక్కడ మంచి చీమ ఉండి దొరుకుతుంది. ఇదిగో అమ్మాయి ఇక్కడ ఆయనకు తెలిసిపోద్ది. ఈ చీమే ఎర్రబాబు అయిపోయింది. ఎర్రబాబు వచ్చేస్తున్నా. బొబ్బ తెచ్చే నాన్న నీకు, బొబ్బ తాగు. ఎర్రబాబు ఎర్రబాబు వీడు నా ఎర్రబాబు కాదు. నా ఎర్రబాబుకి పెదవి మీద కుడి పక్కన అందమైన పుట్టుమచ్చ ఉంటుంది. పెదవి మీద. చెప్పు, నా ఎర్రబాబుని ఏం చేశారు? ఎర్రబాబు మీద ఎర్రబాబు మీద ఎర్రబాబు మీద ఎర్రబాబు మీద మా నాన్న. అబ్బా నానా నీళ్ళు నవ్వులుతావేంటమ్మా? ఎక్కడో ఉండుంటుంది. ఎర్రబాబు 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 అయ్యో, టమాటా మీద టన్ను బరువు పడినట్టు అయింది కదరా ఎర్రబాబు. ఎర్రబాబు లేని జీవితం నా జీవితం కాదు. నేను వెళ్ళిపోతాను. ఓ చీమో నా చీమా,
ఈ చేతితోటే చక్కెర పోసాను, ఈ చేతితోటే బెల్లం పెట్టాను, ఈ చేతితోటే హల్వా పెట్టాను, ఈ చేతితోటే కేకు పెట్టాను, ఈ చేతితోటే పాడి మొయ్యాలా, ఈ చేతితోటే కరువి పెట్టాలా. ఓచిమో నాచిమా ఓచి. చెయ్యాల్సిందంతా చేసేసి ఇప్పుడు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు. ఓచేమో ఏమండి ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నా చేమలేని ఇల్లు నాకు శ్మశానంతో సమానం. నేను నా ఎర్రబాబు దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఓచేమో నాచిమా ఏమండి ఓచేమో. ఏమండి? హాయ్ అను, హాయ్. హాయ్ రాఘవ్ గారు. ఏంటి ఈ గెటప్ ఏంటి, ఈ యా. డ్రెస్ ఏంటి, ఈ స్టైల్ ఏంటి, టోటల్ గా హెయిర్ స్టైల్ ఏంటి అనుకుంటున్నావు కదా? ఫీవర్ అంతా ఐపీఎల్ ఫీవర్. అను నీకు మాట చెప్తాను విను. ఆ? చిన్నప్పుడు చాక్లెట్, పెద్దయ్యాక క్రికెట్ అంటే ఇష్టలేని వాడు ఇండియాలోనే ఉండడు. Right? అను నీకు ఇంకో మాట చెప్తాను, అది కూడా విను. నీకు నీ మీద ప్రేమ ఉంది కాబట్టి ఈ డ్రెస్ వేసావు, నాకు హైదరాబాద్ మీద ప్రేమ ఉంది కాబట్టి ఈ డ్రెస్ వేసావు. హైదరాబాద్ మనకి ఎంతో ఇచ్చింది, మనం హైదరాబాద్కి ఎంతో కొంత ఇవ్వాలి. సార్ నమస్కారం. సార్ మేడం నమస్తే అండి. మీరు ఇక్కడ ఈ సీట్లోకి వచ్చి మమ్మల్ని ఎంతగానో ఎంకరేజ్ చేశారు. ఇదే స్ఫూర్తితో మేము ఐపీఎల్ లో హైదరాబాద్ ని ఎంకరేజ్ చేస్తున్నాం. అలా మాయగారే చెప్పండి. మీరు అత్తగారిని బామ్మర్దిని తీసుకుని అర్జెంట్ గా మా ఇంటికి వచ్చేసేయండి. ఏ మామూలు చూడాలనిపిస్తుందా? లేదండి మీతో పాటు క్రికెట్ చూడాలనిపిస్తుంది. ఓకే వచ్చేస్తాం అయితే. వచ్చేయండి. Oh, sweet. ఈ వికెట్ మొహం దానా ఎందుకు పిలిచారండి? ఉప్పల్ స్టేడియం లాంటి నీ మొహం చూద్దామని పిలిచాను. ఇగో మా గల్లీ క్రికెటర్స్ అందరూ వచ్చారు. డ్రింక్స్ రెడీయా? రెడీ అండి. పాప్కార్న్ రెడీ అండి. సమోసా రెడీ అండి. అన్ని ఇలా చేయాలి. ఈ రోజు మనకి కుమ్మి వెళ్తే జోష్ జోష్ ఉండాలి. ఓకే రెడీ. అగో మాగారు వచ్చేస్తారు. హాయ్ మాగారు. బాగున్నారా? అల్లు గారు బాగున్నారా? అయ్యో బాగున్నా. నాకేమండి బౌన్సీ పిచ్ లో ఉన్నాను. మీరేంటి వర్షానికి తడిచిపోయిన పిచ్ లో ఎలా ఉన్నారు? ఎండాకాలం కదా వరద తగిలింది. ఏ మామూలు అలా ఉండకూడదు. ఒక్క నిమిషం ప్లీజ్ 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 ప్లీజ్. మీకోసం చాలా ఏర్పాట్లు చేసాం అత్తగారు. ప్లీజ్ ప్లీజ్ రండి 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 రండి. ఈ రోజు మీరు ఇక్కడ చీర కలిసి అనమాట. చీర కట్టుకున్నారు కాబట్టి మీరు అందరూ విగ్గులెట్టుకున్నారు, మరి నాకట్లేదండి. మీకు ఆల్రెడీ ఉంది కదండి, ఇంకెందుకండి. ఈ రోజు ఐపీఎల్ మ్యాచ్ అవుతుంది. హైదరాబాద్ రాజస్థాన్ తో తలబడుతుంది కాబట్టి మనందరం ఇలా ఉండకూడదు. జోష్ జోష్ యార్. కమ్ ఆన్ యైనా రెడీ మ్యూజిక్. గారు ఏంటది? ఏదో ఎడ్లు పరిగెడుతున్నట్టు ఇలా కాదండి. ఓకే వెల్ వెల్. అందరూ చాలా హుషారుగా ఉన్నారు. అందరూ ఇదే హుషారు ఉంటే ఖచ్చితంగా మన హైదరాబాద్ గెలిచేస్తుంది. మామగారు ఒకటి పట్టుకోండి. ఏది పట్టుకోమంటారు? ఏదో ఒక వేలు పట్టుకోండి. దరిద్రం చేతితో ఏలు పట్టుకున్నారు. హైదరాబాద్ టాస్ ఓడిపోయింది. ఇంకా టాస్ వేయలేదు కదండి. ఎక్కడ? ఇది నా టాస్, ఇది నా టాస్. అయినా ఏం పర్వాలేదు, టాస్ వేస్తున్నారు. ఒకసారి చూద్దారండి. హైదరాబాద్ టాస్ గెలిచింది. మరి దరిద్రం చేయన్నారు నాది. మీ దరిద్రం చెయ్యే. నేను మనసులో గట్టిగా కోరుకున్నాను కాబట్టి అక్కడ గెలిచింది. అబ్బా ఏ హైదరాబాద్ బ్యాటింగ్ 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 యార్. బ్యాటింగ్ ఎంచుకుంది. సరే ఫస్ట్ బాల్. ఏ శిఖర్ భయ్యా, ఏ శిఖర్ భయ్యా వచ్చాడు. శిఖర్ కొట్టు, బాల్ వేస్తాడు. కొట్టు భయ్యా. గుడ్ బౌలింగ్. హైదరాబాద్ ఎంకరేజ్ చేయాలి. ఎందుకన్నా నువ్వు హైదరాబాద్ లోనే పుట్టావా? హైదరాబాద్ అంటే ఆధార్ కార్డులోను ఓటర్ కార్డులోను కాదురా ఉండాల్సింది. గుంటెల్లో నీకది ఉందా? అయితే కూర్చో. రేయ్ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? హైదరాబాద్ మనకి ఎంతో ఇచ్చిందా, మనం హైదరాబాద్ కి ఎంతో కొంత చెయ్యాలి. లెట్స్ కమ్ ఆన్ శిఖర్ భయ్యా, బ్యాటింగ్ శిఖర్ భయ్యా.
అన్న పెద్ద అయిపోయింది. ఒంగోలు మీరు లేవకూడదు. నేను ఒంగోలా? మీరు ఒంగున్నప్పుడు శిఖర్ భయ్య అక్కడ 6 కొట్టాడు. సెంటిమెంట్ ఒంగోవాలి. శిఖర్ భయ్య జై బాల్ 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 అయ్యి బాబాయ్ నొప్పి పెడుతుందా? నొప్పి పెడుతుందండి. నొప్పి నొప్పి అంటే కప్పులు రావు ఇక్కడ. నెక్స్ట్ బాల్ బాల్ సిక్స్ కొట్టాడు. నేను కావాలని తుమ్మలేదు అల్లుడు. మీరు తుమ్మారు. మీ తుమ్ములో పవర్ ఉంది. తుమ్ముతూ ఉండాలా? శిఖర్ భయ్య 6 కొట్టాడు అక్కడ. తుమ్ముతూ ఉండు. అంటే ఎప్పుడు తుమ్మాలి. అత్తగారు తుమ్మాలి. తుమ్ము తుమ్ము. భయ్య భయ్య ఏమన్నారా నువ్వు? బాబయ్య అన్నాను బాబయ్య. బాబయ్యను శిఖర్ భయ్య 6 కొట్టాడు అక్కడ. దాదా అరుపుకి నీకు డబ్బులు వేస్తుంటా. బాల్ వేస్తున్నాడు. శిఖర్ భయ్య రే బాల్ వేస్తున్నాడు. బాల్ వేస్తున్నాడు మళ్ళీ. తల్లే అన్నాడు బాబయ్య. ఏమన్నావురా నువ్వు? తల్లే అన్నాను బాబయ్య. ఎవడరా మాట మార్చమన్నాడు? తీరా డబ్బులు తీ. ఇక్కడ మాట మార్చాము. తల్లేనందుకు ఇంకొకసారి ఎప్పుడన్నా కనిపించు మ్యాచ్ జరుగుతుంది దీనిలో చంపా. అత్తగారు ఎక్కడికి వెళ్తున్నారు? దాహం వేస్తుంది, మంచినీళ్ళు తాగుతామని. ఇప్పుడు మీరు మంచినీళ్ళు తాగిపోతే చచ్చిపోతారా? మ్యాచ్ అవుతుందిగా ఇక్కడ. అలా రండి. అల్లుడు చచ్చిపోతాడు. యూసఫ్ భయ్య వచ్చాడు. తర్వాత యూసఫ్ భయ్య వచ్చాడు. మామగారు ఏ మాట మాట చెప్పుకోవాలి. మన యూసఫ్ పట్టానికి హైదరాబాద్ అంటే చాలా ఇష్టం బావగారు. మీకేలా తెలుసు? యూసఫ్ కూడా ఎక్కడ ఉంది? హైదరాబాద్ లో. అందుకే యూసఫ్ కూడా నుంచి యూసఫ్ కత్తిరించి ఆయన పేరులో పెట్టుకున్నాడు. మీకు చాలా తెలుసండి. ఇప్పుడు వస్తాను. ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? తొందరగా వెళ్ళొచ్చి. ఓకే. యూసఫ్ భయ్యా ప్లీజ్ బ్యాటింగ్ చెయ్యాలి భయ్యా. ఎందుకు వచ్చావు బయటికి? 6 కొట్టాడు. మీరు లోపల బాత్రూమ్ లో ఉంటేనే అక్కడ 6 కొట్టాడు. వస్తే 6 ఎలా కొడతాడు యూసఫ్ భయ్యా? అల్లుడు వాసన చేస్తున్నాడు ఇక్కడ. అక్కడే ఉండండి. మళ్ళీ యూసఫ్ భయ్యా కొట్టాలి. అల్లుడు గారు వాసన చేస్తున్నాడు ఇక్కడ. ఎన్ని రోజులు కడిగి అక్కడ గబ్బు లేపుతుంటే ఇక్కడ దుమ్ము లేపుతున్నారండి. చెయ్యెత్తున్నాడేంటి? ఎంపైర్ చెయ్యెత్తు. రే ఎంపైర్ చెయ్యి. అల్లుడు గారు అల్లుడు గారు ఫస్ట్ బ్యాటింగ్ అయిపోయింది. ఇప్పుడు మన బౌలింగ్. ఆగండి. మీరు లేచి నిలబడి కూర్చోవద్దు. అలాగే ఉన్నాయి. మీరు నిలబడ్డారు. అక్కడ వికెట్ పడింది. మన వాళ్ళు బౌలింగ్ చేస్తుంటే అదేంటి? అలాగే ఉన్నాడు. భయ్యా బాలే అలాగే ఉండాలి. అలాగే కూర్చోవద్దని చెప్పానా? హైదరాబాద్ ఆడుతుంది అక్కడ. భయ్యా కూర్చోవద్దని చెప్పాను కదా నేను. 5 స్కిట్లోని కూర్చుని ఉంటావుగా. ఈ ఒక్క స్కిట్ లో నించుని ఉండు. లాస్ట్ వికెట్. హైదరాబాద్ అల్లుడు హైదరాబాద్ గెలిచింది కదమ్మా. ఇక హైదరాబాద్ రోడ్ల మీద పడి తిరుగుతూ ఉంటాడు. హైదరాబాద్ మొత్తం. మరి ఇండియా గెలిస్తే ఏంటే మా పరిస్థితి? ఇండియా మొత్తం ఇదే విధంగా తిరుగుతాడు. అవునా? అల్లుడు తిరిగి రాకముందు మేము పాత రథలు తిరిగేసి వస్తామమ్మా. కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది. కోటి తారలే పూల
పూల ఏరులై. సార్ నమస్తే సార్. మేడం నమస్తే అండి. చెప్పాలంటే సిగ్గేస్తుంది. ఏమిటో? నాకు నిన్నే కొత్తగా పెళ్ళైంది. మా ఆవిడ కొత్తగా వచ్చిందో లేదో పాత బొమ్మలు చూసుకునే ఉద్యోగం వచ్చింది. మ్యూజియంలో ఇలాంటివన్నీ కామన్, కంగారు పడకూడదు. ఎనీవే కొత్తగా మా ఆవిడ వచ్చిందో లేదో పాత బొమ్మలు చూసుకునే ఉద్యోగం వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు నుంచి నా లైఫ్ మొత్తం కొత్తగా ఉన్నది. కొత్తగా ఉద్యోగం వచ్చింది కదా అని నువ్వు ఇక్కడ డాన్స్ చేస్తున్నావు, ఏ కాలు జారి శిల్పం మీద పడి శిల్పం ముక్క అయిపోతుంది. ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఊరుకోండా, ఏమన్నా పంచులోహ విగ్రహాలండి, పనికిరాని విగ్రహాలు కదా. అట్లా వెనకాల చాలా చరిత్ర తెలుసా నీకు? అయ్యో బాబు, ఎక్కడికి వెళ్తున్నావు? చరిత్ర చూద్దామని. కొత్తగా ఏంటి చెప్పలు? మీ డాన్స్ చేస్తుంటే సెండాలుగా డ్రమ్ ఒకటే కదులుతుందండి. ఇలా పెట్టి కొత్తగా వెళ్ళొస్తాను. అలా కాదు సార్, కొత్తగా పెళ్ళి అని చెప్పి అయ్యో బాబు అంటే మీరు టైం అయిపోయింది వెళ్ళిపోతుంటే నేను వచ్చి ఇవాళ నీకు నైట్ డ్యూటీ, ఓకేనా? కొత్తగా పెళ్ళైంది సార్. అయితే శిల్పాన్ని తీసుకుని కొట్టెడుతుడు. ఎక్కడుతున్నావేట్రా? మీ అడుగు జాడలో నడుస్తున్నాను. సర్లేండి, అసలు మనం పని చేయాలంటే ఇక్కడ ఏమైనా చూసుకోవాలి కదా మ్యూజియంలోని. 12వ శతాబ్ది రాకుమారి. ఆ కుమారులు ఎలా ఉంటారో మనకి తెలీదు, ఒకసారి చూద్దాం. ఇది రాకుమారి ఏంటండి, ఉడత పర్సనాలిటీ పెడత మొఖం వేసుకుని. అసలు నిజానికి చెప్పాలంటేనండి ఈవిడ పేరు కుమారి అయ్యి ఉంటది. పబ్లిక్ అంతా రాకుకుమారి అని ఉంటారు. ఇది రాకుమారిగా ఫీల్ అయింది అంతే. నిజానికి రాకుమారి ఎలా ఉండాలి? బంగారు దొండపండు లాంటి పెదాలు ఉండాలి. రాకుమారిని చూడగానే విరిసినది వసంతగానం వల్ల పులాలికలు. ఈ పెడత మోకందు రాకుమారి అంటే ఎవరైనా నమ్ముతారండి? అంటే ఇది ఎక్కడికి వచ్చిందని నేను ఆవిడ దగ్గరికి వెళ్ళాను. ఈ బొమ్మను తీసుకెళ్ళి వెనకాల పెట్టి లేకపోతే చరిత్ర ఉంది అంటే రాడు. ఏం చేస్తున్నావురా? నేనేదో సరదాగా కొట్టెడుతుండ్రా, శిల్పాన్ని ఇక్కడ తెచ్చేయండిరా. అబ్బే నేను తేలేదండి. నాకు తెలియదు సార్. కొత్త బొమ్మ. ఎవరైనా పొట్ట కొడతారు, మీరు పొట్టతో కొట్టారండి సార్. బుర్ర దిమ్మెక్కిపోయింది. మళ్ళీ వచ్చారండి సార్ మీరు. అయినా ఇదే టీపాయి అనుకున్నారా? పొట్టపై సార్. పొద్దున్న 6కి వస్తాను. పని చేసుకునేవాడు మళ్ళీ వచ్చాడేంటో గానీ సర్లేండి, మన డ్యూటీ మనం చేసుకుందాం. 14వ శతాబ్దపు అందగాడు. అందగాళ్ళు ఆ రోజుల్లో కూడా ఉండేవాళ్ళండి. నిజానికి 21వ శతాబ్దానికి మనం అందగాళ్ళం. ఆ రోజుల్లో కూడా అందగాళ్ళు ఉండేవరా? వాట్ సిల్లీ క్వశ్చన్. చూద్దాం. ఈడు అందగాడేంటి? ఎక్కడో జూ పార్క్ లో పెట్టాల్సి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి, లేదా బోర్డు అన్న తప్పు పెట్టేసి ఉంటారు. సారీ, మా మేనేజర్ తో చెప్పించి అందగాడిని బోర్డు తీసేసి మందగాడు అని పెట్టించారు. పైగా ఫేస్ లో ఎక్స్ప్రెషన్ చూసారండి. అందగాడా అందాలన్నీ అందుకోరా. ఈ పాట వేసుకుని పుట్టినట్టుగా ఆడి ఫీలింగ్ ఒకటే. ఈ అందగాడు నువ్వు కూడా వచ్చి ఉంటావు ఇక్కడికి. పైగా మొక్కల్లో మొహం పెట్టి చూస్తాండి. ఈ శిల్పాన్ని కూడా అక్కడ పెట్టు. తప్పదు, లేకపోతే మా డ్యామేజ్ అంటాడు. లేదా బయటికి వెళ్ళి కూలోని తీసుకురా. ఏం చేస్తున్నావురా? బొమ్మ వాయిస్ ప్యాంటు రెండు మారిపోయి మనిషి కూడా మారాడు. సార్ ఏం చేస్తున్నావురా? అంటే బొమ్మ ముందుకు వచ్చి అది మగ శిల్పంరా, అందుకే వెనకాల పెట్టేస్తున్నా. బొమ్మ ముందుగా వస్తుంది. వెనకాల పెట్టు. 17వ శతాబ్దపు క్రీడాకారుడు. పేరు పొలంలో పోసుకో. ప్రముఖ వెస్టిండీస్ క్రికెట్ క్రీడాకారుడు. అప్పుడప్పుడు బాల్ వదిలేసేవాడంట. ఫైనల్ గా ప్రాణాలు వదిలేశాడు. బాల్ ఎక్కడ తగిలిందో మరి. సర్లే కానీ ఎన్ని బాల్ ఆడేవరా నువ్వు? పొలంలో పోసుకో. ఎన్ని బాల్స్ ఆడేవరా నువ్వు? రే నాకు తెలియగలుగుతాను. నువ్వు బాల్ చేతితో పడతావా నోటితో పడతావా? నోరెందుకు
నిన్ను కొట్టలేదురా, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఆ డ్యామేజర్ గా నీలో చూసుకుని ఒకటి ఇస్తున్నాను అంతే. నాకు తెలియక అడుగుతాను రా, నిజంగా చెప్పరా, నువ్వు అసలు బాల్ రాక చచ్చిపోయావా, బాత్రూమ్ కి రాక చచ్చిపోయావా? అయి ఉంటుందిరా. అయినా సరేరా, నీ మీద నాకు ఏ మాత్రం కోపం లేదురా. ఐ లవ్ క్రీడాకారులు. ఎందుకంటే క్రీడాకారులు ఎప్పుడు చూసినా గ్రౌండ్ లో ఆడుకుంటారు కానీ మనుషులతోటి, మనుషుల జీవితాలతోటి ఆడుకోరు. అందుకే నేను నిన్ను క్షమించి వదిలేస్తాను. ఈడు కూడా ముందుకు వచ్చేసాడు. అరే నువ్వు ఇక్కడ ఉండొద్దురా బాబు, ఆడు కానీ వచ్చాడు నన్ను చంపేస్తాడు బాబోయ్. ఓ అక్కడికి వెళ్ళిపోయావా? అలా ముఖం మీద ముఖం పెట్టి మాట్లాడకండి సార్. బొమ్మల కంటే మీరే మిమ్మల్ని చూస్తే భయం వేస్తుంది సార్. బొమ్మ వెనకాల పెట్టు. పొద్దున్న 6ంటికి వస్తాను. అలాగే అంటున్నారు, అరగంటకు ఒకసారి వస్తున్నారు. నీ వల్లరా, నీ వల్ల ఇందాల నుంచి నేను అర్థమైన తిట్లు తింటాను రా, అర్థమైన తిట్లు తింటాను. నా బొమ్మను ఎందుకు కొట్టారా? కొట్టలేదు సార్, నేను చూశాను. లాగిపెట్టి సార్ మీరు కొడితే టిప్పని సౌండ్ వచ్చింది. కాదు అలా కాదు, సౌండ్ తప్పని రావు చూడండి, అలా రావాలి. మీరు తప్పు కొడుతున్నారు సార్. నేను కరెక్ట్ గా కొట్టాను. కొట్టదు రావడం ఇక్కడ ఉద్యోగంలో చెప్ చూడండి. కొడుతున్నారా నువ్వు? అనవసరంగా ఉద్యోగంలో చేరాను. పొట్టడా పిలిచేది నిన్నేరా. ఇప్పుడు మాటలు కూడా వచ్చేసాయా? అర్జెంట్ గా ఇక్కడి నుంచి నేనే బయటికి వెళ్ళిపోతాను. ఏంట్రా నేను పొట్టిదాన్నా? రాకుమారి ఆయలే ఈయన కూడా అలా. శిల్పాలను చూడమంటే వాళ్ళకి నిలబడ్డ వింటారు నువ్వు. మీకు దండం పెడతాను, నన్ను వదిలేండి సార్, వెళ్ళిపోతాను. 20,000 రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నా, తిరిగి ఇచ్చే వెళ్ళిపో. మొత్తం 50,000 ఇస్తాను, తీసుకోండి సార్. వెళ్ళిపోతే బయటకు వచ్చి వెళ్ళి ఇంకో కొత్త పెళ్ళి అతకండి రా వాచ్మెన్ గానే. సరేనా? కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. ఓ కాఫీ. ఇంత సిగ్గేమిటి? మీరు మరీ ఇలా దగ్గరికి వచ్చి కాఫీ ఇస్తుంటే నాకు చాలా సిగ్గేసేస్తుందండి. మీరు లోపలికి వెళ్తే నేను సిగ్గుపడకుండా కాఫీ తాగుతాను. అన్నట్టు బాబు గారు నమస్కారం అండి, అమ్మగారు నమస్కారం అండి. నాకు చిన్నప్పటి నుంచి చాలా సిగ్గండి. ఎంత సిగ్గు, అద్దంలో నన్ను నేను చూసుకోవాలన్నా కూడా చాలా సిగ్గుపడుతూ ఉంటాను. నిజానికి నాకు పెళ్ళై 6 నెలలైంది. ఇప్పటిదాకా నా భార్యను కూడా నేను చూడలేదు. ఎందుకు? నాకు ఎవరిని చూడాలన్నా చాలా సిగ్గు. అయ్యో రాఘవ్ గారు. నమస్తే బాబు గారు. నమస్తే మేడం గారు. పెళ్ళై 6 నెలలు అవుతుందండి. మా ఆయన ముఖం ఇప్పటి వరకు చూడలేదు. అంతెందుకు, మా ఇంట్లో ఏ సామాన్లు ఎక్కడున్నాయో తెలియదు, మా ఇల్లు ఎక్కడో కూడా నాకు తెలియదండి. అంటే నాకు సిగ్గు ఎక్కువ అండి. ఇప్పుడు చూసారా, నేను మీతో మాట్లాడుతుంటే కూడా నాకు సిగ్గు. అయ్య బాబాయ్. నిజంగా మా పెద్దవాళ్ళు చూసిన సంబంధం, అందరూ కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నామని. థ్యాంక్స్ అండి. ఎన్ని జన్మలు ఉంటే గానీ మాకు చాలా అదృష్టం. సుజాత, ఏంటి సిగ్గా దొరబాబుకి? పిలిచారా? కొంచెం కాఫీ తెచ్చి పెట్టవా? ఒక్క నిమిషంలో తీసుకొస్తానండి. బాబు గారు నాకు మహా సిగ్గండి. మా పెళ్ళి 6 నెలలు అవుతున్నా ఇప్పుడు వచ్చి మా ఆవిడ ముఖం చూడలేదండి. మా ఆవిడ ముఖమే కాదు, ఏ ఆవిడ ముఖం చూడలేదండి. జోక్ జోక్ జోక్. ఏవండి కాఫీ? మా ఆయనలాగే నాకు కూడా చాలా సిగ్గండి. పెళ్ళై 8 నెలలైనా మా ఆయన ముఖం ఇంతవరకు చూడలేదండి. అసలు మీ ముఖం చూడాలని నాకు చాలా సిగ్గు సుమి. నిజం చెప్పాలంటే మా ఇంట్లో ఏ వస్తువు ఉంటుందో తెలియదు. అసలు ఇల్లు ఎక్కడుందో కూడా నాకు తెలియదండి. అవునండి.
ఏంటండి ఏదో అంటున్నాడు? నన్ను ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి గుళ్ళో చూస్తాడు. ఏవండి మార్కెట్కి వెళ్దాం, వస్తారా? తప్పకుండా వెళ్దాం. ఏవండి మార్కెట్ మార్కెట్కి వెళ్దామా? పిలిస్తే వస్తాను. వీళ్ళ వైఫ్లు స్వాపింగ్ అవుతాయి ఇప్పుడు చూడండి. అదే కనబడుతుంది. ఏదో సిగ్గు ఎక్కువ. చూసుకోవాలి కదండి మీరు, ఎదురుగుండా మనుషులు వస్తుంటారు చూసుకో. మీరు చూసుకోవచ్చు కదండి. మీరు దెబ్బలు ఏమైనా తగిలేయండి. పదండి ఇంట్లోకి వెళ్ళిపోదాం మనం. బాబు గారు, ఈ రోజు మీకు విషయం చెప్పాలి. ఎప్పుడో 150 సంవత్సరాలకు ఒక మంచి రోజు వస్తుందట. ఈ మంచి రోజున ఎవరు ముఖం అయితే చూస్తామో కలకాలం మళ్ళీ జన్మజన్మలకి వాళ్ళే నా భార్యగా వస్తారట. ఈ రోజు నేను నా భార్య మొహాన్ని చూడాలనుకుంటున్నానండి. మీ మొహం చూడాలనుకుంటున్నాను. నేను కూడా మీ మొహం చూడాలనుకుంటున్నాను. ఏదో ఒకసారి ఇలా తిరగండి. పెళ్లిలో అందరూ మీ ఆవిడ అంత ఉంటది ఎంత ఉంటది అంటే ఏమో అనుకున్నాను. యావరేజ్ ఫిగర్ అని ఇప్పుడే తెలుస్తుంది. అందరు పెళ్లిలో విని ప్రభాస్ లా ఉంటారన్నారు. వీడేంటి ప్రభాస్ సీనులా ఉన్నాడు? ఏమండి పిల్లం గారు, ఈ రోజు 150 సంవత్సరాలకు ఒకసారి వచ్చి పున్నమంట. చాలా మంచిదండి. ఒకసారి మీ ముఖం చూస్తానండి. నాకు కూడా మీ ముఖం చూడాలని ఉందండి. ఒక్కసారి చూసుకుందామండి. వావ్, మా ఫ్రెండ్స్ అందరూ ఏదో పెద్ద అందగత్త అనుకుంటే నిజమే అనుకున్నాను. ఎంత అదేంటి మా ఫ్రెండ్స్ అందరు నాగబాబు గారు లాగా ఉంటారంటారు, ఏంటి దొరబాబు లాగా ఉన్నాడు? పవన్ నీకు వచ్చా? ఏమై బయటకు వచ్చి కాసేపు ముగ్గు వేయొచ్చుగా. చిచ్చి, నాకు ముగ్గురు వేయడం ఇష్టం ఉండదండి. గుమ్మం అంతా అదే బోసు. ఏం భార్య అండి అసలు. ముగ్గేయమంటే విందండి మా చిచ్చి జీవితం నాశనం అయిపోయింది. ఎప్పుడు తాళి కట్టాను నా జీవితం. ఏమండి నిజంగా మీరు ఈ ముగ్గు ఎంత అందంగా ఇస్తున్నారో తెలుసా? థ్యాంక్స్ అండి. మీరు అలా సిగ్గుపడుతూ ఉంటే మీ సిగ్గు ముగ్గు కంటే అందంగా ఉందండి. చెప్పండి, మీ వారు ఇప్పుడు మిమ్మల్ని ఇలా మెచ్చుకోలేదా? మా ఆయనకి ముగ్గేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదండి. మీకు విషయం తెలుసా? ఏంటండి? ఈ రోజు మన ఇద్దరు ఇలా కలిసి హాయిగా మాట్లాడుకుంటూ మీ ముగ్గును చూసి నేను ఎంజాయ్ చేస్తున్నానంటే ఇది నిజంగా చాలా చాలా మంచి రోజు అండి. పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు. ఏమండి మా ఆయన ఇప్పటివరకు అస్సలు పొగడలేదండి. మీరు మాత్రం మీ ఆయన వస్తున్నాడు. ఏమే అంతసేపు ఆ ముగ్గులు వేయకపోతే కొద్దిగా మొక్క నీళ్ళు వేయచ్చు కదా. ఏమండి ఎన్నిసార్లు చెప్పాను, ఆ మొక్కలకి నీళ్ళు వేయడం అంటే నాకు ఇష్టం ఉండదు. ఏమండి మీకు మొక్కలంటే ఇష్టమా? ప్రాణం. మరి మీకు? ఆ మొక్కను పూచే పువ్వులంటే ఇష్టం అండి. మీకు విషయం చెప్పనా? ఏంటది? మొక్కను ప్రేమించే ఆడవాళ్ళ మనసు ఆ చెట్టును కాసే పువ్వు అంత మెత్తగా ఉంటదండి. అబ్బా, ఇన్ని రోజులు నా గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుండేది. కానీ ఈ మాట విన్న తర్వాత నిమిషానికి 143 సార్లు కొట్టుకుంటుందండి. గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు. ఈ విషయాలు ఆయన చెప్పక హైగో 100 తీసుకున్నా బాబోయ్. 100 తీసుకోపోరా బాబు. నేను ఏంటి మా ఇల్లే ఇది. తర్వాత చెప్తా. వీడికి ఆనందం. ఈ బట్టలన్నీ చూస్తుంటే తల ఆడిపోతున్నాయి. వాషింగ్ మిషన్ లో వేసారా? లేదండి, చేతులతో ఉతికానండి. ఏమండి ఎందుకండి మీ సుకుమారమైన చేతులు అలా ఇబ్బంది పెడతారు? చూడండి ఎలా పాడైపోయి. వాషింగ్ మిషన్ లో వేయొచ్చుగా. మా ఆయనకి వాషింగ్ మిషన్ అంటే ఇష్టం ఉండదండి. మా ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంది తెలుసా? మీ వైపు చాలా అదృష్టవంతురాలండి. కానీ ఎటొచ్చి నేనే చాలా దురదృష్టవంతుడండి. ఏమండి మీ ఆవిడ వస్తుందండి. అయ్యో, బాగా సంపాదిస్తున్నాడు ఇలా. భాష రాక బాగా సంపాదిస్తున్నాడు. ఏమండి ఏయ్ మీకు కూరగాయలు కోయడం అంటే ఇష్టమా? అవునండి. నాకు కూడా కూరగాయలు కోయడం అంటే చాలా ఇష్టం అండి. కొయ్ కొయ్. మీరు ఏమనుకోనంటే కొంచెం సాయం చేయనా? చేస్తానంటే నేను వద్దంటానా? చేస్తానండి.
మీ పిల్లరా తప్పు తప్పు రాఘవ. అరే ఏమండి మిమ్మల్ని చూస్తుంటే నాకు కొత్తగా ఒక మాట గుర్తుకొస్తుందండి. ఏంటండి? ఇంతకాలం చందమామ పైన ఉంది అనుకున్నాను, పక్కింట్లోనే ఉంది ఇప్పుడే తెలుస్తుంది. అబ్బో మీరేం చెప్తున్నారో అర్థం కాలేదండి. మీ మనసులో ఏముందో నాకు తెలుసు, నా మనసులో ఏముందో మీకు తెలుసు. మీకు సింపుల్ గా చెప్పాలంటే మనిద్దరం విడివిడిగా వేరే ఇళ్లలో బతికే కంటే కలివిడిగా ఒకే ఇంట్లో బతుకుతాం. భార్యను చేసుకుందాం ఎప్పటికీ చెప్పకు. అబ్బాయి అబ్బాయి అదేంటి అలా కంగారు పడుతున్నావు? నాన్న నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నాన్న. ఏంటది? ఇక మీదట ఈ అమ్మాయికి జీవితాంతం తోడుందాం అనుకుంటున్నాను. ఎవరొద్దన్నారు? అందుకే నేను తీసుకుని దూరంగా గోవా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇల్లు డబ్బులు కావాలా? ట్రాన్స్ఫర్ చేస్తాను, ఇల్లు అర్జెంట్కి వెళ్ళు. ఏమండి మీకు సూటిగా ఒక మాట చెప్తానండి. నేను కూడా మీకు సూటిగా ఒక మాట చెప్పాలండి. మీకు మొక్కలంటే ఇష్టం, నాకు పువ్వులంటే ఇష్టం. మన ఇద్దరు కలిస్తే పూల మొక్క అవుతామండి. ఇప్పుడే లేచిపోదామండి. పదండి. పత్యాపారం మానేహానండి. అల్లుడు గారు అల్లుడు గారు ఏమైందండి అలా కంగారు పడుతున్నారు? మాయి గారు మీరు ఏమనుకున్నట్టు మాట చెప్తాను. చెప్పండి. ఈ అమ్మాయిని తీసుకుని నేను పారిపోతున్నాను. పారిపోండి, దానికే ఉందండి. ఎవరో సిరిపి సరసాలు మీకు అన్ని. లోకంలో మాయలు అందరూ మీలా ఉంటే అల్లుళ్ళు అందరూ నాలా ఉండొచ్చు. ఇప్పుడు హ్యాపీ ఏంట్రా మంచి హుషారుగా పాట పాడుతున్నట్టున్నావు? అంటే ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సొలుపు ఉండదని పెద్దోళ్ళు చెప్పారు కదండి. మీ పెద్దలు చెప్పారండి. అదే. నువ్వు చెప్పిన సమాధానం నాకు సంతృప్తిగా లేదు కానీ ఏం చేస్తున్నావు? అదే ఇల్లు తుడుస్తున్నానండి. తినడానికి ఏం చేస్తున్నావు? ఈ పూట తినడానికి టిఫిన్ ఏం చేయమంటారండి? గారాలు పోతున్నావు ఏంటి? గారాలు మాని గారెలు చెయ్యి. దీని దెబ్బకి తలనొప్పి వచ్చేస్తుందండి బాబు. కొబ్బరి నూనె. ఏం చేస్తున్నావు తినడానికి? మీ అమ్మాయి గారు గారెలు చేయమన్నారు. నేనేం చేయమంటాను తెలుసా? అది సిల్లులు పెట్టి వడలు చేయి. ఈ తల్లి కూతురు ఇద్దరు గారెలు వడలు రోజు తిని తిని బర్రెల్లా పరిచిపోతున్నారండి. ఎరా పండగ బట్టలు కావాలన్నట్టు కదా? అవునండి. ఇదిగో నా పాత ప్యాంట్ తీసుకో. వెళ్ళి 2 నిక్కర్లు కుట్టించుకో. వెనకాల సిరిగిపోయింది. ఆయన నీ సైజుకి 2 3 వస్తాయి. పర్లేదురా, సిప్పు కుట్టేస్తాడు. గుడ్డాను మిగిలిందా షర్ట్ కుట్టించుకో. షర్ట్ కుట్టించుకో. బాబు గారు నన్ను ఇంట్లో పనుని అనుకుంటున్నారు కదండి మీరు. కాదండి, ఈ ఇంటికి అల్లుండి. ఎస్, ఇందాలో ఫస్ట్ వచ్చింది గారెలు తింటానంది బర్రి పిల్ల మా ఆవిడ. ఆ తర్వాత వచ్చింది వడలు తింటానంది ఖడ్గమృగం మా అత్తగారు. తర్వాత వచ్చారు ధర్మప్రభువులు చిరిగిపోయిన ప్యాంటు ముష్టేశారు మా మామగారండి. అసలు నాకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఒకే ఒక్కడు. ఇతను వీసాలు రద్దు చేసి అమెరికా వాళ్ళందరికీ దేవుడైపోయాడు, నాకు మొగుడైపోయాడు. ఆ దెబ్బకి ఇంటల్లుని కాస్త పనుని అయిపోయాను ఇక్కడ. అవ్వక నువ్వేదో అందంగా ఉన్నావని నిన్ను పెళ్లి చేసుకోవాలా? అమెరికాలో సెటిల్ అవుతావు, నేను కూడా అమెరికాలో సెటిల్ అవుతామని నిన్ను చేసుకున్నా. అమెరికా వెళ్తావు ఏదో పొడిసేస్తావని 50 లక్షలు ఇచ్చి చేసుకున్నావు. వెళ్ళింది లేదు, పొడిసింది లేదు. అమెరికా వెళ్తేనే అల్లుడు, లేకపోతే పనుడే. విన్నావా బాబాయ్, నీ కళ్ళు చల్లు పడ్డాయి కదా, ఒక వీసా ఇవ్వచ్చు కదా బాబాయ్ నువ్వు. ఇదిగా లంగాకి బొందెక్కిచ్చా. ఇంటల్లుడికి చెప్పాల్సిన పనేనా ఇవి? మీసం ఉన్న మగోడిని. మీసం ఉంది, వీసా లేదుగా. బొందెక్కిచ్చు. దీన్ని బొందు అంటారండి. దీన్ని అడ్డంగా కడితే 4 లారీలు ఒకేసారి లాక్కుని వెళ్ళొచ్చండి. దీన్ని బొందు అంటారంట. దాన్ని లంగా అంటారండి. అడ్డంగా చింపితే 4 పెళ్లి పందులు వేసుకోవచ్చు దాంతో. చూస్తున్నావా ఎంతకాలం మాటలు వినబడుతున్నాయా? ఎప్పుడు నాకు వీసా ఇప్పిస్తావు బాబాయ్? చెప్పు బాబాయ్, నువ్వు నాకు వీసా ఇప్పిస్తావని ప్రతి బుధవారం ఉపవాసం ఉన్నానుగా. ఒక్క వీసా ఇప్పింది బాబాయ్. రే
జాకెట్ కుక్ చూడిపోయింది కుట్టు. దీని జాకెట్ అంటారండి, గంగిరెద్దుల మీద వేసే బొంతలా ఉందండి ఇది. గట్టిగా మాట్లాడితే గంగిరెద్దు కూడా ఒప్పుకోదు. బాబాయ్ ఉన్నావా? నీ కళ్ళు చల్లబడ్డాయా బాబాయ్? ఈ చేతులతోటి కంప్యూటర్ కీబోర్డులు మౌసులు పట్టుకోవచ్చు, అలాంటి చేతులతోటి లంగాలు బొందులు బుక్సులు, జాకెట్లు పట్టుకుంటున్నారు బాబాయ్. నా మీద నాకు ఇచ్చే బాబాయ్. రే హుక్స్ కుట్టావా? లేదు, ముందు తొడవడం అయిపోయాక తర్వాత హుక్స్ కొట్టమంటే ముందు తొడుస్తున్నావా? ఇదేంటి ఈయన ఫోన్ చేస్తున్నాడు? గా మీ బాబు ఫోన్ చేస్తున్నాడు. మా నాన్న నాన్న అబ్బాయ్. నేను రమ్మన్నానా? అంటే పిలిచేవేమో. ఫోన్ మాట్లాడే వరకు నోరు మూసుకునుండు. హలో మామయ్య గారు. ఏమ్మా బాగున్నావా? బాగున్నాను మామయ్య గారు. మా ఓడేం చేస్తున్నాడు? వర్క్ ఫ్రమ్ హోమ్ మామయ్య గారు. ఓహో, ఏదో వాడికి ఒకసారి ఫోన్ ఇయ్యమ్మా. అయ్యో, ఒక చేత్తో కీబోర్డు ఇంకో చేత్తో మౌస్ పట్టుకొని చాలా బిజీగా ఉన్నారు. పర్లేదులేమ్మా, నేను పక్కనే ఉన్నాను, 2 నిమిషాలు ఇంటికి వచ్చేస్తా. పక్కనే ఉన్నారా? మీ బాబు వస్తున్నాడంట. అమ్మా నాన్న. ఏమైందమ్మా? వీడి బాబు వచ్చి వస్తున్నాడు. కోటేసుకో. నేను వేసుకోను. కోటేసుకోరా? వేసుకోను. మా నాన్నకి నా కష్టాలన్నీ తెలియాలి. కోటేసుకో. గారాలు పోయావనుకో రాత్రి పెట్టేసి అద్దన్నం కట్ చేసేస్తాను. ఏటనుకున్నావా? ఆహా, చూసారా బాబు గారు? భార్య కాళ్ళు ఒత్తుతుంది, మామ భుజాలు ఒత్తుతున్నాడు. ఇలా ఒత్తుళ్ళు కనుక ఉంటే లైఫ్ లో ఎన్ని ఒత్తుళ్ళు ఉన్నా గానీ ఈజీగా భరాయించవచ్చు బాబు గారు. అసలు నిజం తెలిస్తే నువ్వు ఒత్తుడికి గురైపోతావు నాన్న. అన్నయ్య గారు ఏమైనా తీసుకుంటారా? ఈ ఆనందకరమైన దృశ్యాన్ని చూసిన తర్వాత నేను నీకు ఏమి తినలేను, నాకేమి వద్దు. మీరు కాఫీ అన్న తీసుకోవాల్సిందే. ఏమండి? అంతేగా. సరే, ఒక కాఫీ తీసుకురా. అదేంటి? అంటే ఆయన చేత్తో మీకు ప్రేమగా కాఫీ తెచ్చిద్దామని. రాఘవా, నువ్వు అదే ప్రేమరా, మారలేదు. అరే, సిటీలో పనుండి వచ్చాను, మరి పని చూసుకొని సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోవాలి. వస్తానే. నువ్వు ఇలాగొచ్చి అలాగే వెళ్ళిపోతే ఏంటన్నా? ఈ రోజు నువ్వు మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళాల్సిందే. వేడి వేడి అన్నం మీద మొత్తపప్పు, నెయ్యి, ఆవకాయ, గడ్డ పరిగెత్తుకుని మన ఇద్దరం తిందాం నాన్న. ఇక్కడే కూర్చొని తింటే ఆయనకి ఊర్లో బోల్డ్ పనులు ఉంటాయి. మీరు వెళ్ళి రండి మామయ్య గారు. సర్లే గాని మర్చిపోయాను, ఇదిగో ఒత్త ఉత్తి చేతులతో ఒప్పుకొచ్చాను. ఈ 2,000 తీసుకో నాన్న. నాకు ఒక్క 2,000 ఇప్పించవా? ఊరుకోరా, అమ్మాయికి ఇస్తే నీకు ఇచ్చినట్టు కాదా ఏంది? దేవుడా, నువ్వు ఉన్నావు, నా కొడుకు రాజాలో బతుకుతున్నాడు ఇక్కడ. చూసావా బాబాయ్, వీళ్ళందరూ ఎంతలో ఎక్కేస్తున్నారో చూసావా బాబాయ్? ఏం తప్పు చేశాను బాబాయ్? నా వేస నాకు ఇచ్చే బాబాయ్. కిట్టు స్టార్టింగ్ లో రత్తాలని పాటేస్తే ఎందుకు అనుకున్నా? రక్తాల కార్యాలా కొట్టుకుంటానా బాబు గారు? అరే మామా, మన గుడ్ న్యూస్, అమెరికా వాళ్ళు 10,000 వీసాలు శాంక్షన్ చేశారట. నిజంరా? రేపు మన కలిసి నీకు పార్టీ ఇస్తున్నాను, వెళ్ళిపోయి వస్తాను. ఇప్పుడు ఉంటది బాబాయ్, నువ్వు ఉన్నావు. ఏంట్రా? ఆ ఖడ్గంలో గారిని కూడా బయటికి రమ్మను. ఆయన పిలువ ధర్మప్రభుని. వింటరా? అరే తురే అనిపితే కవితలు రాసుకుని పిలవాలని. ఏంటే గారెలు తింటావా నువ్వు? నేను మీ భార్యని. అప్పో అప్పో, జెర్సీ బరిలో ఉన్నావు. దీని బొందు అంటారు ఎవరన్నా? పెట్టా ఎక్కడ? ఈ రోజు నుంచి నాకు వీసా వచ్చింది. ఇందాల సుందర మనోహర దృశ్య ఘట్టాన్ని ఇంకొకసారి చూపించండి. చాలు, నేను ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళి వీసా తీసుకుని వస్తాను. ఎన్నాళ్ళో లేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఎన్నాళ్ళో లేచిన ఉదయం. ఏమైంది రాఘవ్ గారు? బాబు గారు, మేడం ఇన్నాళ్ళు వచ్చాడు ఒక ఎదవ, యూట్యూబ్ లో ఏదో ఫేక్ న్యూస్ చూసి చెప్పాడంట నాకు. బాబు గారు,
ఇంత జరిగాక ఇంట్లో ఉండలేదు సార్. నన్ను తీసుకెళ్ళిపోండి సార్, మీతో తీసుకెళ్ళిపోండి. నువ్వు చెప్పాడు నేను చెప్పగా నువ్వు నా కారు ఎక్కువ ఇంటికి వెళ్ళిపోదు మా ఇంటికి దరిద్రులు ఇంటికి ఎత్తుకో. అక్కడికి వచ్చినా కూడా వచ్చి తీసుకెళ్ళిపోతారు సార్ వాళ్ళు. నేను ఆ కుక్కలు పెడతా సార్. ఇంటికి వెళ్ళి బట్టలు తెచ్చుకోబో. ఏరా వేసా వచ్చిందా? పుత్తుదామా పట్టించుకోవద్దు. అవునా? అయ్యను మనకి మీసాలు ఉన్నాయి, వీసా ఏది? లేదు అత్తమ్మ ఊరుకో. నాకు ఇందాక తొడపాస పెట్టావు. ఊరుకోని వీసా రాకున్నాడు.